కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్టోబర్ 18న బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు తలపెట్టినటువంటి బంధు కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో రజకులు, నాయబ్రహ్మలు, కమ్మరి, కుమ్మరి, మంగలి ఇట్లా చాలా కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చి కులమత ఏమంటారు చిన్న పెద్ద తేడాలు వదిలి ఏ విధంగా పోరాటం చేసినామో ప్రతి ఒక్క బీసీ బిడ్డ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయాల్సినంత అవసరం ఉందని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా. బస్ డిపోల దగ్గర అదే విధంగా స్కూళ్ళలో మనమే దగ్గరుండి అది బాధ్యత ఉంది కాబట్టి నేను ఒకటే విషయం అనుకున్నా, నేను సంఘాలు నడుపుతున్న దగ్గర నుంచి కూడా బీసీల గురించి ఒక ఉద్యమం వస్తే బాగుండేది, సకల జనుల సమ్మెలాగా ఒక ఉద్యమం వస్తే ఒక సముద్రంలాగా వస్తే బాగుండే. ఇన్ని రోజులకి మన కళ నెరవేరబోతా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మన దమ్ము చూపించినామో ఆ రోజు అగ్ర కులాల వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి వచ్చి పోరాడలే. తెలంగాణ ఉద్యమంలో కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మనమందరం ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధించడం అనే విషయాన్ని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వాన్ని మనం బలపరచాల్సినంత అవసరం ఉంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇస్తానని ఈ చేయితోటి ఇచ్చేండు, ఈ చేయితోటి ఆపేండు. అంటే నేను ఇస్తానన్నాను, వేరే పార్టీ వాళ్ళు అడ్డం పడ్డారని చెప్తా ఉన్నాడు. కానీ ఇవ్వవలసినంత అవసరం ఉంది. తప్పకుండా ఒకటే విషయం చెప్తా ఉన్నా, సకల జనుల సమ్మెలో ఏ విధంగా అయితే మనం అందరం మన బిడ్డలు పంతులు అయితే లీవ్ పెట్టాలి, మనోళ్ళు విద్యార్థులు అయితే విద్యా సంస్థలకు పోవద్దు, మనోళ్ళు జాబులు చేసేటటువంటి వాళ్ళు జాబులకు వెళ్ళొద్దు. తప్పకుండా ప్రతి ఇంటికి తాళం వేసుకొని మనమంతా రోడ్ల మీదకి వచ్చి తలపెట్టినటువంటి బీసీ బంధు కార్యక్రమాన్ని తలపెడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి సెగ తలుగుతుంది. పిరికేడు కూడా లేనటువంటి వాళ్ళు ఈ రోజు సింహాసనం మీద కూర్చుంటే ఈ రోజు మనమంతా 69% ఉన్నటువంటి వాళ్ళ మనవాడు కూడా ఏందో ఈ రోజు మనమంతా ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది. మనమంతా మహానుభావుల ఆశయాలు సాధన కోసం మనమంతా కృషి చేయాలి. ఈ రోజు జ్యోతిరావు పూలే గారి ఆశయాలతో అదే విధంగా దొడ్డు కొమరయ్య గారి ఆశీర్వాదంతో, తైలమ్మ ఆశీర్వాదంతో మనమంతా మహానుభావులను ఆదర్శంగా తీసుకున్న మనమంతా ఉద్యమం చేయకపోతే బీసీలు అంటే ఇంతే 26% కదా, అది 12% కూడా తగ్గిస్తారు. ఇదంతా మనం అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఉంది. ప్రతి ఒక్క యువకులకు బాధ్యతలు అప్పచెప్పాలి. నువ్వు ఈ డిపో కాడ అన్న చెప్పినట్టు నువ్వు ఈ డిపో కాడ ఉండాలి, ఈ స్కూల్ బంద్ చేయాల్సిన బాధ్యత నీదే, ఈ కాలేజ్ బంద్ చేయాల్సిన బాధ్యత ఇదే, వంట మార్పు చేయవలసిన బాధ్యత ఇదే. రోడ్ల మీదకి వచ్చి బీసీ 42% సాధించే వరకు మనమంతా కలిసి పోరాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం.